హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, అది మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీరు ఇప్పుడు ఏం చేయవచ్చు వర్సెస్ ఏం చేయకూడదు. సో ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో బేసిక్గా టైం టు టైం ఎనర్జీస్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయి కాబట్టి మనం ఏంటంటే మన లైఫ్లో చేంజెస్ అనేవి చూస్తూనే ఉంటాం. బట్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మాత్రం కొన్నిసార్లు మనకి క్లారిటీ ఉండదు. దానివల్ల ఏంటంటే చేయకూడనివి చేస్తుంటాం, చేయవలసినవి చేయకుండా ఆగిపోతూ ఉంటాం. ఇది చాలా కామన్గా జరుగుతూనే ఉంటుంది. సో అందుకే అసలు ఈ రీడింగ్ ద్వారా మీకు ఎంతో కొంత క్లారిటీ ఇవ్వాలనే నేను ఏంటంటే ఇలాంటి రీడింగ్ అయితే చేస్తున్నాను. సో చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు అయితే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి గ్రీన్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్ కి బ్లూ అండ్ పింక్ కలర్ లాలీపాప్ టాయ్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్ కి పింక్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ అయితే ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్ గా ఈ గ్రీన్ కలర్ కోన్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు ఇప్పుడు ఏం చేయవచ్చు వర్సెస్ చేయకూడదు, అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఫస్ట్ ఏం చేయవచ్చు అనే దానికోసం మాట్లాడతాను, తర్వాత ఏం చేయకూడదు అనే దానికోసం మాట్లాడతాను. సో బేసిక్ గా ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఏం చేయవచ్చు అని చెప్పిన దగ్గర కూడా కొన్ని నెగిటివ్ గా చెప్పొచ్చు, ఆర్ ఏం చేయకూడదు అనే దగ్గర కూడా కొన్ని పాజిటివ్ గా చెప్పొచ్చు. సో రీడింగ్ అనేది ఇటు అటు లాగా ఉండొచ్చు. బట్ మీకు మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం తీసేసుకోండి. సో నాకు తెలిసినంత వరకు మీరు మీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్లో చాలా భయపడుతున్నారండి. అంటే యాక్షన్ తీసుకోలేక ఆర్ డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే మీరు అలా అని చెప్పి భయస్థులు ఏది చేసే అంత క్యాపబుల్ కాదు అని చెప్పడానికి లేదు. మీరేంటంటే చాలా ధైర్యవంతులే అండి. కాకపోతే ఒక సిచ్యువేషన్ మాత్రం మిమ్మల్ని చాలా భయపెడుతుంది. ఆర్ ఒక వ్యక్తి అయినా మిమ్మల్ని భయపెడుతున్నారు అని చెప్పొచ్చు. సో దానివల్ల మీరేంటంటే ఎందుకో కానీ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం చేయాలనుకుంది చేసేయాలి అనుకుని ముందుకు వెళ్తున్నా మనసు ఏంటంటే బలంగా చెప్తున్నా స్టిల్ అక్కడ వ్యక్తులు ఏమైనా అనుకుంటారేమో, పరిస్థితి మనం అనుకున్నట్టు కాకుండా ఇంకొకలా మారిపోతుందేమో అని ఇలాంటి భయాలనే ఉంటాయండి. దానివల్ల ఏంటంటే వ్యక్తులు ఆగిపోతూ ఉంటారు. సో మీలో కూడా అలాంటి భయమే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే వ్యక్తులు మిమ్మల్ని జడ్జి చేస్తారేమో, ఆర్ ఈ సిచ్యువేషన్ లోని మీరు ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఇది మొత్తానికే చేంజ్ అయిపోతుందేమో, మీ లైఫే కంప్లీట్ గా టర్న్ అయిపోతుందేమో అనే భయం కానీ ఇలా ఏదైనా కూడా అవ్వచ్చు. సో బేసిక్ గా మీకైతే భయం అయితే చాలానే ఉంది అని చెప్పొచ్చు అండి. నేనైతే మీకు ఒకటే చెప్తాను, అదేంటంటే ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా మీరు ఫేస్ చేస్తుంటే మాత్రం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలండి. మీరు ఇంకా సైలెంట్ గా ఉంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇది ఇప్పటికే మీరు చాలా లేట్ చేసేసారు. అసలు యాక్చువల్ గా డెసిషన్ అనేది ఎప్పుడో తీసుకోవాలి, యాక్షన్ అనేది కూడా ఎప్పుడో తీసుకోవాలి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు భయము ఉంది, అట్ ద సేమ్ టైమ్ అది ఎలా హ్యాండిల్ చేస్తే దేనికి దారి తీస్తుందో, మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారేమో అనే ఫీలింగ్ కూడా ఉంది. అలా అని చెప్పి మీరు ఇది ఎవరితో కూడా ఓపెన్ గా కూడా డిస్కస్ చేయలేకపోతున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీలో మీరే చాలా స్ట్రగుల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఒకరికి చెప్పుకుందామన్నా అది ఎలా ఉంటుందో, చెప్పుకున్న తర్వాత వాళ్ళేం చేస్తారో, ఒకవేళ చెప్పకపోతే ఇలా ఎంతకాలం మీరు భరించాలో, ఇలా అంటే మీరు ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. సో భయపడుతున్నారు అనేది మాత్రం నేను క్లియర్ గా చెప్పగలను. కానీ మీరు ఇలా భయపడుతూ ఉంటే ఇది ఎప్పటికీ కూడా మీరు చేంజ్ చేయలేరండి.
రిజల్ట్ ఎలా వస్తుంది, అసలు మీ ఎండ్ నుంచి మీరు రిజల్ట్ అనేది పాజిటివ్ గా రావాలంటే ఏం చేయాలి అని ఇలా ఆలోచించుకొని ఉంటే తర్వాత మీరు దీనికోసం ప్రయత్నం చేసినా ఇది వర్కౌట్ అవ్వదండి. సో మీ కార్డ్స్ లో చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుందంటే డెఫినెట్ గా మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. మీరు ఏంటంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి భయపడకూడదు, ఆర్ ఇలాంటి ఒక వ్యక్తి విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవడానికి భయపడకూడదు. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయని ఆలోచిస్తే ఇక్కడే ఉండిపోతారు. లేదు నేనేంటంటే ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేస్తాను అనుకొని మీరు కానీ ఒక స్టెప్ ముందుకు వేస్తే ఇయర్ ఎండింగ్ సరికి మీకు ఒక క్లారిటీ వచ్చేయచ్చు, ఆర్ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనైనా సరే మీరు గుడ్ చేంజెస్ చూడొచ్చు. బట్ మీరు ఇలానే ఉంటే కష్టం అండి. రిజల్ట్ అనేది పాజిటివ్ గా రావాలి, రిజల్ట్ కోసమే మేము ఏంటంటే ఆలోచిస్తున్నాము, ఆర్ అంటే వ్యక్తులు మమ్మల్ని వేరేగా అనుకోకూడదనే మేము వెయిట్ చేస్తున్నాం అని ఇలా అంటే ఆలోచనలతో మీరు ఉంటే మీరు ఇంకా ఎప్పటికీ కూడా ఇది హ్యాండిల్ చేయలేరండి. ఎందుకంటే చాలా మందికి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, మనకి రిజల్ట్ పాజిటివ్ గా రావాలనే మనం ఒకటి చెయ్యాలి అనుకుంటే అది ఎప్పటికీ చేయలేము. అదే ఇప్పుడు ఒకవేళ కానీ మన ఎండ్ నుంచి మనం ఏదైతే చెయ్యాలో మనం కరెక్ట్ గా చేసినప్పుడు అది పాజిటివ్ గా వచ్చినా నెగిటివ్ గా వచ్చినా దాని వల్ల మనం మాత్రం ఎఫెక్ట్ అవ్వమండి. అంటే ఎందుకు అలా అంటే యూనివర్స్ మనకు సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ ఏంటంటే మనల్ని గైడ్ చేస్తుంటది. మనం కరెక్ట్ పాత్ ని చూస్ చేసుకున్నప్పుడు ఆ నెగెటివ్ ఇంపాక్ట్ అనేది మన మీద ఉండదండి. మోస్ట్లీ ఒకవేళ ఏదైనా నెగెటివ్ గా జరుగుతున్నట్టు అనిపించినా అది అంటే అంతలాగా ఎఫెక్ట్ అయితే చేయదు. సో నేను క్లియర్ గా చెప్తున్నాను, మీరు ఏంటంటే ఇంకా లాగ్ చేయడం అయితే వేస్ట్. ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి. మీరు సైలెంట్ గా ఉండడం వల్ల మీకు ఎలాంటి యూజ్ లేదు. అలా అని చెప్పి మీరు భయపడి అది జరగకూడదు అనుకుంటే మీరు ఏదైతే భయపడతారో అదే జరుగుతుంది. మీరు చేసినా చేయకపోయినా జరుగుతుంది. అదేదో మీరు ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేసేస్తే తర్వాత మీరు చూసుకుంటారు ఏం జరుగుతుంది అనేది మీకే అర్థమవుతుంది. బట్ మీరు ఆలోచించండి, ఎందుకంటే ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏదో మీ లైఫ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. మీరు ఇలా స్టక్ అయిపోవడం అయితే కరెక్ట్ కాదండి. మీరు ఇలా స్టక్ అయిపోయినా సరే మీరే ఇబ్బంది పడతారు. ఇంకా మీరు ఏం చేయకూడదు అనే దానికోసం కానీ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే చాలా రోజుల నుంచి మీరు ఏదో సిచ్యువేషన్ లోని చాలా హోప్ఫుల్ గా ఫీల్ అవుతున్నారండి. థింగ్స్ ఏంటంటే పాజిటివ్ గా వర్కౌట్ అవుతాయి అని అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ అవి వర్కౌట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది మీరు అనుకున్నట్టే. బట్ మీకు కమిట్మెంట్ ఉండాలండి. నాకు తెలిసి అంటే మీరు ఏం చేయవచ్చు, ఏం చేయకూడదు అనే దానికోసం నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఏం చేయవచ్చు అనే దానికోసం ఆల్రెడీ చెప్పేసాను నేను. సో ఆ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ సేమ్ అవ్వాలని రూల్ లేదు, ఆర్ సేమ్ అవ్వచ్చు. మీరేంటంటే నేను చెప్పిన దాని ప్రకారం మీరు అంటే ఎంతవరకు రెజోనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి. ఎందుకంటే బేసిక్ గా ఈ రెండు కూడా సేమ్ సిచ్యువేషన్స్ అవ్వాలని రూల్ ఏం లేదు. వేరే సిచ్యువేషన్స్ కూడా అవ్వచ్చు, ఆర్ కొంత కనెక్టెడ్ గా కూడా ఉండొచ్చు. ఏం చేయకూడదు అనేసరికి మీరేంటంటే ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఆ సిచ్యువేషన్ లోని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. సో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మీకు ఒకవేళ అది వర్కౌట్ అవ్వట్లేదు, మీరు అనుకున్నట్టుగా ఏది కూడా చేంజ్ అవ్వట్లేదు, ఆర్ అట్లీస్ట్ మీకు ఒక సాటిస్ఫాక్షన్ రావట్లేదు అని చెప్పి ఇమీడియట్ గా డెసిషన్ తీసేసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇమీడియట్ గా డెసిషన్ తీసేసుకుంటే దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీ ముందు ఒక ఎగ్జామ్ ఉన్నప్పుడు మీరు పాస్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ ఎగ్జామ్ రాయడం మానేయరు కదా. మళ్ళీ దానికోసం ప్లాన్ చేసుకుంటారు, ప్రిపేర్ అవుతారు, మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు. బట్ ఒకసారి ఫెయిల్ అయిపోయారు అని చెప్పి కంప్లీట్ గా ఎగ్జామే రాయడం మానేయరు కదా, మళ్ళీ ట్రై చేయడానికే చూస్తారు కదా. సేమ్ అలానే ఒక సిచ్యువేషన్ లో మీరు ఎక్కడైతే హోప్స్ పెట్టుకున్నారో, ఎక్కడైతే థింగ్స్ వర్కౌట్ అవ్వాలని చూస్తున్నారో అక్కడ మీరు ఏంటంటే ఆ మీ ప్రయత్నం మీరు చెయ్యొచ్చు. బట్ ఒకవేళ కానీ పాజిటివ్ గా రిజల్ట్ రాకపోయినా, ఆర్ మీరు అనుకున్న విధంగా సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అవ్వట్లేదు అని మీకు అనిపించినా స్టిల్ మీరు ఏంటంటేనండి గివ్ అప్ చేయకుండా ట్రై చేయాలండి. ఆ విషయంలో మీకు పేషెన్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కమిట్మెంట్ కూడా ఉండాలి. ఇఫ్ ఇది వ్యక్తులకు సంబంధించిన విషయం అయితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు థింక్ చేయాలంటే కొంత కాంపాషనేట్ గా కూడా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో మీరు ఏ రోజైతే ఇలా అంటే థింగ్స్ ని కొంత మెచ్యూర్డ్ గా హ్యాండిల్ చేస్తారో మీకు వెంటనే చేంజెస్ కనిపించకపోయినా వర్కౌట్ అవుతుందండి. అంటే మీలో కొంతమంది ఏంటంటే మేబీ ఇలాంటి సిచ్యువేషన్ లోని ప్రయత్నం చేసి గివ్ అప్ చేసేసి ఉండొచ్చు, ఆర్ ఒకవేళ వర్కౌట్ అయితే అయింది, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే గివ్ అప్ చేసేద్దాం అనేలాగైనా ఆలోచిస్తూ ఉండాలి. బట్ ఎక్కడో కానీ మీరు ఏంటంటే కంఫర్ట్ జోన్ లో ఉండడానికి ఛాన్స్ లేదు. మీరు ఏంటంటే కొంత చేంజ్ అవ్వాలి, మీరు ప్లాన్ చేసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ నుంచి అయితే మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి. నాకు తెలిసినంత వరకు నేనైతే ఒకటి చెప్పగలనండి, ఏదో ఒక సిచ్యువేషన్ లో మీరు హోప్స్ అయితే పెట్టుకున్నారు, థింగ్స్ పాజిటివ్ గానే వర్కౌట్ అవుతాయి అనుకుంటున్నారు. కాకపోతే వర్కౌట్ అవ్వకపోతే ఒకసారి ట్రై చేద్దాం,
ఇంకా గివ్ అప్ చేసేద్దాం, లేకపోతే చూద్దాం అసలు ఏంటి అని అలాంటి మైండ్ సెట్ తో ఉన్నారు. మీరు ట్రై చేయగానే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, నేనే చెప్పేస్తున్నాను. మీరు అనుకున్నంత పాజిటివ్ రిజల్ట్ రాకపోవచ్చు, అయినా సరే మీరు గివ్ అప్ చేయకూడదండి. ఇప్పుడు మీరు ఆ పని చేశారు అంటే మాత్రం తర్వాత మీరు చాలా రిగ్రెట్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కంఫర్టబుల్ గా ఇలానే జరగాలి, ఇది జరిగితేనే నేను అంటే హ్యాపీగా ఉంటానని కూడా మీకు మీరు డిసైడ్ అయిపోవద్దు. మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్ గా చేయాలి అంతే. ఎందుకంటే మీరు కరెక్ట్ గా చేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. సో మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ట్రై చేయాలండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ లో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, నేను కంఫర్టబుల్ గా ఇలానే ఉంటాను, నా లైఫ్ లో నేను ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటాను అంటే మాత్రం ఎఫెక్ట్ అవుతారు. పర్టికులర్ గా కెరియర్ పాత్ లోని మీరు జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఫినాన్సెస్ అండ్ కెరియర్ పాత్ కి సంబంధించి మోస్ట్లీ ఈ చేయకూడదు అనే గైడెన్స్ అవ్వచ్చు. ఇదేంటంటే కొంచెం రిలేషన్షిప్ కి సంబంధించిన విషయంలాగా నాకు అనిపించట్లేదు. సో బేసిక్ గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారండి. సో వస్తది అనే హోప్ ఎక్కడో మీకు ఉంది. కానీ ఇప్పటి వరకు రాసిన ఎగ్జామ్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. సో ఇలాంటప్పుడు ఏంటంటే, ఇంక నాకు ఇది వర్కౌట్ అవ్వదు, నేను ఏదో బిజినెస్ చేసుకుంటాను ఆర్ ప్రైవేట్ సెక్టర్ కి వెళ్ళిపోతాను అని మీరు ఇమ్మీడియట్ గా డిసైడ్ అయిపోవద్దు. మీరు ఏంటంటే వెయిట్ చేయండి. మీకు ఆ పేషెన్స్ ఉండాలండి, మీలో ఆ కమిట్మెంట్ ఉండాలి. గవర్నమెంట్ జాబ్ ఎందుకు రావట్లేదు? రావడం కోసం మీరు ఏం చేస్తే బాగుంటుందని మీరు ప్లాన్ చేసుకోవాలి. మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి మీరు ప్రయత్నాలు చేయాలి. మీరు హార్డ్ వర్క్ చేసిన తర్వాత రాకపోవడం అంటూ ఏముండదు. ఖచ్చితంగా వస్తుంది. సో అదేనండి. నేనేంటంటే ఇక్కడ మీకొక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు ఏం చేయకూడదు అనేసరికి చాలా మందేంటంటే ఏదో అనేసుకుంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పిన సిట్యుయేషన్ లానే. ఈవెన్ మనీ విషయంలోనైనా అంతే. లైక్ పేషెన్స్, కమిట్మెంట్ ఉండాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి భయపడుతూ చేయకూడదు అని ఆగిపోతే అది చెయ్యాలి. ఒకవేళ చేస్తుంది వర్కౌట్ అవ్వకపోతే ఇంక వర్కౌట్ అవ్వదేమో అని గివ్ అప్ చేయకుండా మళ్ళీ కూడా ట్రై చేయాలి చేంజెస్ చేసుకుంటూ. ఓవరాల్ గా ఎనర్జీ అయితే అదండి మీ కార్డ్స్ లో ఉంది. సో మీరు ఆలోచించండి. నేను చెప్పింది అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో చాలా రోజుల నుంచి మీరేంటంటే చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఆఫ్‌కోర్స్ ఆ చేంజెస్ ఏంటంటే వస్తున్నట్టే వస్తున్నాయి, కానీ మీకేంటంటే పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు. నిజానికి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారండి. మీ లైఫ్‌లో అసలేం జరుగుతుంది? మీకేం కావాలి? మీరు ఎక్కడున్నారు? అనేది మీకైతే ఒక క్లారిటీ రావట్లేదు. సో బేసిక్‌గా మీరేంటంటే ఈ టైంలో స్లో డౌన్ అవ్వాలండి. ఏవో చేంజెస్ రావాలని డెస్పరేట్ అవ్వద్దు. ఎందుకంటే చేంజెస్ వచ్చినా హ్యాండిల్ చేసే అంత హై వైబ్రేషన్స్ అయితే మీరు క్యారీ చేయట్లేదు. మోస్ట్‌లీ చేంజెస్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయలేరు కూడా. వాటిని మీరేంటంటే ఆహ్, మీకు ఎలా ఫేవరబుల్‌గా చేంజ్ చేసుకోవాలి అనేది కూడా మీరేంటంటే తెలుసుకోలేరు. ఎందుకంటే మీరు ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఇది కూడా ఎందుకు అంటే, మోస్ట్‌లీ కొన్ని దగ్గరలో చెయ్యాలా వద్దా? చేస్తే కూడా ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా రాకపోతే మీ పరిస్థితి ఏంటి అనేలాగే మీ ఆలోచనలున్నాయి కానీ, ఇక్కడ మీరు ప్రయారిటీ తెలుసుకోలేకపోతున్నారండి. ఇప్పుడు మీరేంటంటే ఒకటి ట్రై చేస్తారు. అది వర్కౌట్ అవ్వలేదనుకోండి సపోజ్. సో, వర్కౌట్ అవ్వకపోయినా కనీసం ట్రై చేశారు అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకొకలా చెప్పాలి అంటే, మేబీ అది వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోతే ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? సో, ఇంకా ఏం చేయడానికి ఛాన్స్ ఉంది అని ఆలోచించుకొని మళ్ళీ ట్రై చేస్తే వర్కౌట్ అవ్వచ్చు కదా! సో, మీరేంటంటే ఆ వేలో థింక్ చేస్తేనే మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఈ కన్‌ఫ్యూజన్ నుంచి బయటకొస్తారు. రిజల్ట్ కూడా మీరనుకున్నట్టుగా ఉంటుంది. మోస్ట్‌లీ నేనొకటే చెప్తానండి. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేయాలండి. థింక్ చేసి రియాలిటీలో సిట్యుయేషన్స్‌ని చూసుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయడమే. మీరు సైలెంట్‌గా ఉన్నా కష్టమే. అలా అని చెప్పి డెస్పరేట్ అయిపోయినా కష్టమే. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు ఆ టైంకి ఏదైతే చేయడం అనేది కరెక్ట్ అని అనిపిస్తదో అండ్ సిట్యుయేషన్ స్టడీ చేసిన దాన్ని బట్టి కూడా అదే కరెక్ట్ అని మీకు తెలుస్తుందో, దాని ప్రకారం మీరు ఫాలో అయిపోతే మీకు వెంటనే రిజల్ట్ అనేది కనిపించకపోయినా డెఫినిట్‌గా రిజల్ట్ కనిపిస్తదండి. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మీ కార్డ్స్‌లో ఎనర్జీ పాజిటివ్‌గానే ఉంది కానీ, బట్ మీలో ఎక్కడో కన్‌ఫ్యూజన్ మాత్రం ఉంది. సో, మీకు క్లారిటీ రావాలి అంటే మీరు సిట్యుయేషన్స్‌ని స్టడీ చేసుకొని ఒక్కొక్క స్టెప్ ముందుకు వేయడమే. మీ ఎమోషన్స్ వల్ల కూడా మీరు ఏ రకంగా కూడా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోలేరండి. మీ ఎమోషన్స్‌ని పక్కన పెట్టి ట్రై చేయండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ అండ్ పింక్ కలర్ లాలీపాప్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీరిప్పుడు ఏం చేయవచ్చు వర్సెస్ చేయకూడదు. అసలు
యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ ఏం చేయవచ్చు అనే దానికోసం మాట్లాడతాను, తర్వాత ఏం చేయకూడదు అనే దానికోసం మాట్లాడతాను. సో మీరు ఏంటంటేనండి, చాలా జాగ్రత్తగా థింగ్స్ ని హ్యాండిల్ చేసే టైప్ అండి. అస్సలు కేర్లెస్ కాదు, అట్ ద సేమ్ టైమ్ డెస్పరేట్ కూడా కాదు. నిజానికి మీరు ఏంటంటే ఏదైనా ఒకటి చెయ్యాలి ఆర్ మీకు ఏదైనా ఒకటి అవసరం ఉంది అంటే చాలా ఆలోచిస్తారు. ఏమీ ఆలోచించకుండా బ్లైండ్ గా ఫాలో అయిపోవడం ఆర్ సిచ్యువేషన్స్ ఆర్ పర్సన్స్ ని బ్లైండ్ గా ట్రస్ట్ చేయడం లాగా అయితే చెయ్యరు. చాలా జాగ్రత్తగానే ప్రతి స్టెప్ ముందుకు వేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ మీకు ఏంటంటే అది కరెక్ట్ అనిపిస్తే చేస్తారు, కరెక్ట్ అనిపించకపోతే ఆగిపోతారు. సో కొన్నిసార్లు మాత్రం ఏంటంటే మీకు కరెక్ట్ అనిపించింది ఎదుటి వ్యక్తులకు కరెక్ట్ అనిపించకపోయినా ఆర్ ఆ సిచ్యువేషన్స్ అనేవి సపోర్ట్ చేయవన్నా కూడా చేసే టైప్ అండి. అంటే మీకు ఇలాంటి క్వాలిటీ కూడా ఉంది. ఇప్పుడు మనం పాజిటివ్ నెగిటివ్ రెండు మాట్లాడుకుంటాం కాబట్టి నేను చెప్తున్నాను. మేబీ ప్రతిసారి కూడా ఏది కరెక్ట్ పాత్ అయితే అదే మీరు ఫాలో అవుతారు అని నేను చెప్పను, కానీ కొన్నిసార్లు రాంగ్ పాత్ కూడా మీకు కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవుతారు. అక్కడ ఎవరు చెప్తున్నారు, అసలు అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఇలా కూడా ఆలోచించే టైప్ కాదు. అంటే మీరు ఎంత ప్రాక్టికల్ పర్సన్ అయినా స్టిల్ కొన్నిసార్లు ఏంటంటే ఒక మనిషి ఎమోషన్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటాయండి. మేబీ అలాంటి ఒక టైంలో మీరు ఏంటంటే ఈ రకంగా కూడా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మీరు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మీ లైఫ్ లో తెచ్చుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో అందుకే ఇప్పుడు మీరు ఏంటంటే జాగ్రత్త పడుతున్నారండి. అంటే మీరు లెసన్స్ కొన్ని నేర్చుకున్నారు, ఏం చేయవచ్చు అనే దానికోసం నేనైతే మాట్లాడుతున్నాను కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను. మీరు ఏంటంటే ఇలా కొంత ఎఫెక్ట్ అయ్యారు, కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలన్నా భయపడుతున్నారు, ఏది కూడా చేయకుండా ఆగిపోతున్నారండి. అంటే ఆ పాస్ట్ ఎఫెక్ట్ అనేది మీ మీద అంత స్ట్రాంగ్ గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏంటంటే ఒక రిలేషన్షిప్ లో ఉండొచ్చు పాస్ట్ లో. సో ఆ పర్సన్ మీరు బాగా కనెక్ట్ అయ్యారు, అంత మంచిగానే ఉంది. బట్ కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం వల్ల మీ ఇద్దరు ఇప్పుడు ఏంటంటే సెపరేట్ అయిపోయి ఉండొచ్చు. సో మళ్ళీ మీరు ఏంటంటే ఇప్పుడు ఆ పాస్ట్ రిలేషన్షిప్ లోకి వెళ్ళాలన్నా భయపడుతూ ఉండొచ్చు, ఆర్ ఒక న్యూ రిలేషన్షిప్ లోకి వెళ్ళాలన్నా భయపడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఆ పాస్ట్ అనేది మీకు ఎప్పుడు పడితే అప్పుడే ట్రిగ్గర్ అయిపోతుంది. మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ వస్తే, మళ్ళీ అలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఏంటి అనే భయం మీలో ఉండొచ్చు. సో ఇలా ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే సిచ్యువేషన్ గురించి. బట్ నార్మల్ గా మీరు ఏంటంటే మీ లైఫ్ లో మీరు పాస్ట్ లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ కానీ ఆర్ మీరు యాక్షన్ తీసుకోవడం వల్ల కొంత ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఏంటంటే కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయారండి. స్లో డౌన్ అయిపోయారనైనా చెప్పొచ్చు, లేకపోతే మీరు ఏంటంటే లేదు లేదు నేనైతే నా ఎండ్ నుంచి ఏమీ చేయను, ఆ టైంకి ఎలా జరగాలని ఉంటే అలానే జరుగుతుంది, బట్ నేను ఇప్పుడు ఏదో చేసి మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి పాస్ట్ లో జరిగినట్టు నాకు జరిగితే నా వల్ల కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కూడా ఒకవేళ మీ ఎండ్ నుంచి ఏదైనా యాక్షన్ తీసుకున్నా సరే మీరు అనుకున్న న్యూ బిగినింగ్స్ జరుగుతాయి, ఆర్ మీరు సాటిస్ఫై అయ్యే వేలో థింగ్స్ చేంజ్ అవుతాయి అనే నమ్మకం కూడా మీకు లేదండి. బేసిక్ గా ఈ పాయింట్ లో ఏంటంటే మీరు మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ట్రస్ట్ చేయట్లేదు. సో ఇలా చేంజ్ అయిపోయారు మీరు. సో ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు అలా కాకుండా ఫస్ట్ కమ్యూనికేట్ చెయ్యండి, సిచ్యువేషన్స్ స్టడీ చేయండి, ఫ్యాక్ట్స్ తెలుసుకోండి, స్లో డౌన్ అవ్వండి. బట్ స్టాప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆర్ పాస్ట్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా మీరేంటంటే రియాలిటీతో ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా సిచ్యువేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్లోకి వస్తాయి, థింగ్స్ బెటర్ అవుతాయి అన్నట్టుగా చెప్తుందండి. ఎందుకంటే మీ కార్డ్స్ లో చూస్తుంటే మాత్రం నాకు అలానే అనిపిస్తుంది. మీరు తొందరపడకూడదు, నేనేంటంటే నా లైఫ్ లోకి కొత్త ప్రాబ్లమ్స్ ని ఇన్వైట్ చేసుకోకూడదు అంటే సైలెంట్ గా ఉండడమే మంచిది, జాగ్రత్త పడటమే మంచిది అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. బట్ అలా ఎంతకాలం సైలెంట్ గా ఉంటారు, ఎంతకాలం పాస్ట్ అనేది మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తుంటే భయపడుతూ ఆగిపోతారు. సో ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలండి. అంటే మీరు ఇక్కడ సైలెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా మీరు ఏంటంటే కమ్యూనికేట్ చేయాలి, వ్యక్తుల్ని స్టడీ చేయాలి, సిచ్యువేషన్స్ స్టడీ చేయాలి. ఒకవేళ మీకు అది అర్థం కాకపోతే వేరే వ్యక్తులతో కమ్యూనికేట్ చేసి చాలా తెలుసుకోవాలి. అంతేకాని మీరు ఏంటంటే కంప్లీట్ గా సైలెంట్ అయిపోయినంత మాత్రాన ఇక్కడ ఏం జరగదండి, ఆర్ దీనివల్ల మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు. సో అందుకే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీరు కమ్యూనికేట్ చేయండి, ఓపెన్ గా మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది చెయ్యండి. మీరు సైలెంట్ అయిపోయి భయపడితే మాత్రం కష్టం. సో మీరు ఏంటంటే హీల్ అవడం కోసం కూడా ట్రై చేయండి. పాస్ట్ అనేది మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా చూసుకోండి. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఎమోషనల్ అవుతున్నారు కొన్నిసార్లు. నిజానికి మీరు అంత ఎమోషనల్ పర్సన్ కాదు, కానీ
పాస్ట్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఎందుకో మీరు స్టెబుల్ గా ఉండలేకపోతున్నారండి. స్టెబుల్ గా థింక్ చేయలేకపోతున్నారు. అంటే మీకు ఎలా అనిపిస్తుందంటే ఏం చేసినా సరే అది ఎలా బ్యాక్ ఫైర్ అవుతుందనే భయమే మీకు ఎక్కువగా ఉంది. సో దానివల్లే మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీరు హీల్ అవ్వడానికి ట్రై చేయండి. హీల్ అవ్వడం కోసం మీరు ఏదైనా చేయొచ్చు. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఏదైనా మీకు ఏది కంఫర్టబుల్ గా అనిపిస్తే అది చెయ్యండి. ఈవెన్ బ్రీత్ ఎక్సర్సైజెస్ కానీ, అవుట్‌డోర్ గేమ్స్ కానీ, ఏదైనా హౌస్ హోల్డ్ వర్క్ చేయడం కానీ, ఇలా అంటే మీకు మీరు ఖాళీగా ఉంచుకోకుండా ఏదో ఒకటి చేస్తూ ఉండండి. యాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ లైఫ్‌లో ముందుకు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. వ్యక్తులతో ఓపెన్‌గా కమ్యూనికేట్ చేయండి. ఈవెన్ కొన్ని సార్లు భయం వేస్తున్నా సరే, ఆ భయాలన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే భయపడి అక్కడే ఆగిపోతే లైఫ్ అక్కడే ఉంటుందండి. అదే మీరేంటంటే అసలేం జరుగుతుంది? మీ లైఫ్‌లో మీరేంటంటే గుడ్ చేంజెస్ చూడాల్సిన అవసరం ఉంది అనుకుంటే మాత్రం ధైర్యం చేస్తారు, మాట్లాడతారు ఆర్ అన్నీ తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాతే ఆఫ్‌కోర్స్ యాక్షన్ తీసుకుంటారు. ఇక్కడ యాక్షన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాదండి. బట్ అట్‌లీస్ట్ ఆ చేంజ్ అనేది రావాలి. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే క్లారిటీ తెచ్చుకొని నిజంగానే మీరు స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, కొంచెం ఆ విధంగా మాత్రం మీరు ఉంటే మంచిది. అండ్ ఇంకా ఏం చేయకూడదు అనే దాని కోసం కానీ మనం మాట్లాడితే మీరేంటంటేనండి పాస్ట్‌లో మేబీ ఎదుటి వ్యక్తుల కోసం చేయాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ చేసుంటారు. ఆర్ ఎదుటి వ్యక్తులు కూడా మీకోసం అలానే చేసుంటారు. మీరేంటంటే వ్యక్తులకి కానీ, సిట్యుయేషన్స్‌కి కానీ బాగా కనెక్ట్ అయిపోయారండి. సో, కనెక్ట్ అయిపోయిన తర్వాత నుంచి కొంత ఎఫెక్ట్ అయ్యారు. సో, ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యారో ఇంకా కంప్లీట్‌గా సైలెంట్ అయిపోయారు. మోస్ట్‌లీ ఇక్కడ ఏదైతే చెప్పానో ఇక్కడ అదే చెప్తున్నాను. బట్ సైలెంట్ అయిపోయారు. అయితే సైలెంట్ అయిపోవడానికి రీజన్ ఏంటంటే కన్‌ఫ్యూజన్ అన్నమాట. లైక్ ఏంటంటే, అక్కడ ఎలా ఫీల్ అవ్వాలి? ఎలా రెస్పాండ్ అవ్వాలి? అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి అనేది మీకు క్లారిటీ లేదు. అంటే మీ లైఫ్‌లోనేంటంటే మీరు చాలా ఫేస్ చేశారు పాస్ట్‌లో. దానివల్ల ఏంటంటే మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయలేకపోతున్నారు. మీరేంటంటే ఎవరిని ట్రస్ట్ చేయలేకపోతున్నారు. దానికి తోడు ఇక్కడ ఏమవుతుందంటే నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారండి. ప్రతి సిట్యుయేషన్‌ని నెగెటివ్‌గా చూస్తున్నారు. సో, ముందు మీరేంటంటే నెగెటివ్‌గా చూడడం మానేయాలి. వ్యక్తుల్ని నెగెటివ్‌గా స్టడీ చేయడం మానేయాలి. మీకు మీరు కొన్ని అస్యూమ్ చేసుకోవడం మానేయాలి. దానివల్లే మీరేంటంటే మీ థాట్స్‌ని కానీ, మీ ఫీలింగ్స్‌ని కానీ క్లియర్‌గా ఉంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఒక పర్సన్ ఇదే అని మీరు అనుకుంటే వాళ్ళు అది అవ్వచ్చు, కాకపోవచ్చు. బట్ మీరు అలా అనుకోవడం వల్ల మీకు ఇంకా వాళ్ళు ఎప్పుడూ అలానే కనిపిస్తారు. వాళ్ళు ఏం మాట్లాడినా దాని వెనక అర్థాలేంటంటే మీకు ఇంకొకలానే అనిపిస్తూ ఉంటాయి. సో, అది రాంగ్ అండి. మీరేంటంటే ఇక్కడ ఎదుటి వ్యక్తుల్ని ఆ విధంగా మీకు మీరుగా డిసైడ్ చేసేయడం కానీ, ఆర్ వాళ్ళు అదే అనుకోని మీరు దాని ప్రకారం సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేయడం కానీ రాంగ్ అండి. ఇక్కడైతే మీరు అలా చేయకూడదు అనేది గైడెన్స్. అంటే నాకు తెలిసి ఈ 2 కూడా కొంత ఇంటర్ కనెక్టెడ్ మెసేజెసే. మోస్ట్‌లీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎదుటి వ్యక్తులతో మీరు మాట్లాడితే వాళ్ళ ఉద్దేశాలేంటో మీకు తెలుస్తాయి. ఒకవేళ మాట్లాడలేకపోయినా కనీసం సిట్యుయేషన్స్ అన్నీ ఓవరాల్‌గా మీరు స్టడీ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. బట్ మీరు ఇంక ఫస్ట్ నుంచి నెగెటివ్‌గానే అనుకోని ఏదైనా చేసినా, నెగెటివ్‌గా మీరు అనుకోని ఎవరితోనైనా మాట్లాడితే ఆ నెగెటివ్ వైబ్సే వస్తాయి కానీ పాజిటివిటీ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇక్కడ అదే ప్రాబ్లమ్ అండి. ముందు మీరలా లేరు. ముందు మీరేంటంటే చాలా పాజిటివ్‌గానే ఉన్నారు. అండ్ మీరు వ్యక్తులకి సపోర్ట్ చేశారు. వ్యక్తులు కూడా మీకు సపోర్ట్ చేశారు. అంతా జరిగింది. బట్ మధ్యలో ఏదో జరిగిపోయింది నెగెటివ్‌గా. అక్కడి నుంచి మీరేంటంటే మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు. ఎవరితో ఏది ఓపెన్‌గా చెప్పట్లేదు. అండ్ మీరసలు ఏం ఫీల్ అవుతున్నారు? మీకసలు ఏమనిపిస్తుంది అంటే అది కూడా మీకు క్లారిటీ లేదు. మీ ఫీలింగ్స్‌తో మీరు హానెస్ట్‌గా లేరు. అలానే ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి నెగెటివ్‌గా ఉంటే మీరది తీసుకోలేరు అని చెప్పి మీకు మీరుగానే ఫస్టే నెగెటివ్‌గా ఫిక్స్ అయిపోతున్నారు. అంటే ఎలా చెప్పాలంటే సపోజ్ మీరేంటంటే ఒక ఎగ్జామ్ రాసారండి. ఈ ఎగ్జామ్ ఏంటంటే పాస్ అవుతారో లేదో పక్కన పెట్టేయండి. బట్ మీకు మీరే ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఇంక పాస్ అవ్వను, నేను ఫెయిల్ అయిపోతాను అని మీరేంటంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. అది ఏ బేసిస్‌లో డిసైడ్ అయ్యారో తెలీదు. బట్ మీరు రాయడం అయితే మాత్రం అన్నీ రాసారు. కానీ మీకేంటంటే ఇంకా అది నెగెటివ్‌గా అనుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు నెగెటివ్‌గా జరిగిపోయిందనుకోండి, ఎలాగో ఎక్స్‌పెక్టేషన్ లేదు కాబట్టి బాధపడరు. అదే ఒకవేళ కానీ మీరు నెగెటివ్‌గా అనుకున్న పాజిటివ్‌గా జరిగిందనుకోండి, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! సో, డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉండదు కదా! ఆ విధంగా మీ ఆలోచనలున్నాయి. ఇలాంటి ఆలోచనలు మీరు మానేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే, మీ లైఫ్ అంతా కూడా నెగెటివ్‌గానే ఉంటుందన్నమాట. మీరు ఏదనుకున్నా జరగదు. అంటే కొన్ని సార్లు కొంతమంది అనుకుంటారు, మేము ఏదనుకుంటే దానికి అంతా రివర్స్‌లో జరుగుతుంది అని.
మీరు ఏదనుకుంటే అది రివర్స్ లో జరిగినా సరే స్టిల్ మీరు నెగిటివ్ గా మాత్రం ఏది అనుకోకూడదు. ఎందుకంటే నెగిటివ్ గా అనుకుంటే పాజిటివ్ గా జరగదండి. నెగిటివ్ గా అనుకుంటే లైఫ్ లో నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటారు. అది మేబీ ఒక సిచ్యువేషన్ లో మీరు అనుకున్నట్టుగా నెగిటివ్ గా అనుకుంటే పాజిటివ్ గా జరగచ్చు, కానీ మిగతా ఆస్పెక్ట్స్ లో అయినా సరే ఆ నెగిటివిటీ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇది మీరేంటంటే మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అలా మీరు చేయకూడదు. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, వ్యక్తులు ఎలా ఉన్నా సరే క్లీన్ గా వాళ్ళని స్టడీ చేసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి. కానీ మీ లైఫ్ లో గతంలో ఎప్పుడో ఏదో జరిగిపోయింది, ఆర్ మీరేంటంటే ఒక ఫేజ్ లో సఫర్ అయ్యారు అని చెప్పి ఇంకా ప్రతిదీ అలానే మీరు కనెక్ట్ చేసుకోవడం కానీ, ఆర్ నెగిటివ్ గా అనుకుంటే ఈజీగా ఉంటుంది అనుకో అని మీరు డిసైడ్ అయిపోవడం కానీ రాంగ్ అండి. యూనివర్స్ ఎప్పుడూ వ్యక్తికి ఏంటంటే వాళ్ళు ఏది డిజర్వ్ చేస్తారో అదే ఆఫర్ చేస్తుంది. ఒక ఫేజ్ లో అది ఆఫర్ చేయనంత మాత్రాన వాళ్ళు ఇంకా కంప్లీట్ గా లైఫ్ లో ఏది డిజర్వ్ చేయరు, ఆర్ ఇంకా వాళ్ళ లైఫ్ అంతా ఇలానే ఉంటుంది అనుకోవడానికి లేదు. ఆ టైంకి ఆ సిచ్యువేషన్ ని మీరు కరెక్ట్ గా హ్యాండిల్ చేయకపోవడం వల్లనో, కరెక్ట్ గా మీరు డెసిషన్స్ తీసుకోకపోవడం వల్లనో అలా జరగాలి. కానీ నార్మల్ గా దాని వల్ల మొత్తం లైఫ్ అంతా అలానే ఉంటుంది అంటే అది కరెక్ట్ కాదు. సో మీరేంటంటే స్లో డౌన్ అవ్వండి. సిచ్యువేషన్స్ ని అన్ని రకాలుగా కూడా కన్సిడర్ చెయ్యండి. క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఎండ్ నుంచి మీరు ఎంతవరకు స్టడీ చేయాలో అంత స్టడీ చేసిన తర్వాతే ఒక స్టెప్ అయితే ముందుకు వేయండి. బట్ నెగిటివ్ గా అనుకుంటూ మాత్రం ఏది చెయ్యొద్దండి. నెగిటివ్ గా అనుకుంటూ ఏదైనా చేశారంటే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు. మీరేంటంటే ఎక్కువ నెగిటివిటీ క్యారీ చేస్తున్నారు. అదేంటంటే ఎదుటి వ్యక్తుల నుంచి నెగిటివిటీ పిక్ చేసుకోవట్లేదు. మీ నుంచే ఎదుటి వ్యక్తులు నెగిటివిటీని పిక్ చేసుకుంటూ ఉండాలి. ఆ నెగిటివ్ వైబ్స్ ఎక్కడికి వెళ్తున్నా మీరు స్ప్రెడ్ చేస్తూ ఉండడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో కొంచెం అది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. మీరు ఏంటంటేనండి మీ లైఫ్ లోని చాలా రకాలుగా కష్టపడ్డారండి. అలానే చాలా దూరం కూడా వచ్చేసారు. మేబీ కొంతమంది వ్యక్తులను కూడా విడిచిపెట్టేసి ఉంటారు. ఇలా చూసుకున్నట్టయితే మీ లైఫ్ లో చాలా జరిగి చాలా సఫర్ అయ్యారు కాబట్టి మీరేంటంటే ఇంకా స్టబ్బన్ గా ఉన్నారు. నేనేంటంటే ఇలానే ఉంటాను, నా పర్సనాలిటీ చేంజ్ చేసుకోను, నా ఆలోచన విధానం కూడా చేంజ్ చేసుకోను, నేనేంటంటే నా హార్ట్ ని క్లోజ్ చేసుకుంటాను, ఆర్ ఒక షెల్ లో నేనేంటంటే సేఫ్ గా ఉంటాను అని అనుకుంటున్నారు. కానీ ఆ షెల్ ని మీరు బ్రేక్ చేయకపోతే ఎప్పటికీ కూడా మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా ఉండదు అని మాత్రం తెలుసుకోలేకపోతున్నారండి. మేబీ ఈ విషయంలో మీకు ఎవరైనా అడ్వైస్ ఇస్తున్నా, ఆర్ సిచ్యువేషన్స్ అనేవి మీకు క్లియర్ గా కనిపిస్తున్నా స్టిల్ మీరు ఏంటంటే మీ హార్ట్ ని ఓపెన్ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు భయపడుతున్నారు. పాస్ట్ లో ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు, చాలా దూరం వచ్చేసారు కాబట్టి ఇంకా దూరం వెళ్ళడం అనేది మీకు ఇష్టం లేదండి. ఇంకా మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలనుకోవట్లేదు. ఈవెన్ మీరేంటంటే ఇలా కాకుండా ఇంకొకలాగా ఆలోచిస్తే బెనిఫిట్ అవుతారు అని మీకు తెలిసినా, ఆర్ ఎక్కడో కానీ ఆ రకంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నా స్టిల్ మీరేంటంటే కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వట్లేదు కాబట్టి ఇలానే ఉంటున్నారు, ఇలానే ఆలోచిస్తున్నారు. బట్ మీరు ఇలా ఆలోచించడం వల్ల ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు. మీ ఆలోచనలు ఏ రోజైతే మారుతాయో, ఆర్ మీరు ఎప్పుడైతే సిచ్యువేషన్స్ ని ఇంకా బెటర్ గా అర్థం చేసుకుంటారో, వ్యక్తులతో మాట్లాడి వాళ్ళ కోసం క్లియర్ గా తెలుసుకుంటారో ఆ రోజే మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. ఆ రోజే మీరు ఏంటంటే రియల్ గా న్యూ బిగినింగ్స్ చూస్తారు. లేకపోతే మధ్య మధ్యలో న్యూ బిగినింగ్స్ జరుగుతున్నట్టుగా జరిగినా, మీకు హోప్స్ క్రియేట్ అయినా స్టిల్ అక్కడ కూడా డిజాస్టర్ జరుగుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. చాలా మంది ఏంటంటే మేము కష్టపడ్డాం ఇంకా కష్టపడలేము అనుకుంటారు. కానీ ఒక మనిషికి లైఫ్ అంతా కూడా కష్టాలు అనేవి తప్పవండి. ప్రతి ఫేజ్ లో కూడా వాళ్ళు ఏంటంటే కష్టపడుతూనే ఉండాలి. ఒక ఫేజ్ లో వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు, ఒక ఫేజ్ లో బాధపడుతూ ఉండొచ్చు. సో కష్ట సుఖాలు అనేవి ఏంటంటే అలా వస్తూనే ఉంటాయి. బట్ ఎవరైతే అన్ని ఫేజెస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారో అలాంటి వాళ్ళ లైఫ్ ఏంటంటే ఏదో ఒక వేలో బాగుంటుందండి. సో మీరు కూడా ఏంటంటే మీ లైఫ్ ని బెటర్ చేసుకోవాలి అనుకుంటే మీరు చూసే పర్సెప్షన్ ని చేంజ్ చేసుకోండి. మీ మెంటాలిటీ అనేది ఏ రోజైతే మీరు చేంజ్ చేసుకుంటారో, సిచ్యువేషన్స్ లో అర్థం చేసుకుంటారో, ఆరు వ్యక్తుల్ని వ్యక్తుల్లాగా వాళ్ళు ఏ టైప్ అయితే ఆ టైప్ లోనే వాళ్ళని మీరు అర్థం చేసుకొని దాని ప్రకారమే మీరు వాళ్ళని హ్యాండిల్ చేస్తారో అప్పుడే రిలేషన్షిప్స్ బెటర్ అవుతాయి. మీరు కూడా ఫ్రీగా ఉంటారండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ పింక్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీరు ఇప్పుడు ఏం చేయవచ్చు వర్సెస్ చేయకూడదు, అసలు ఏంటి పరిస్థితి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఏం చేయవచ్చు అనే దానికోసం మాట్లాడతాను, తర్వాత ఏం చేయకూడదు అనే దానికోసం మాట్లాడతాను. సో అలా చూసుకున్నట్టయితే మీరు యాక్చువల్గా చాలా బ్యాలెన్స్డ్ పర్సన్ అని చెప్పొచ్చు అండి. మీకు మీ లైఫ్లో ఏం కావాలి, ఏం వద్దు అనేది ఫస్ట్ నుంచి కూడా క్లారిటీ ఉంది. మేబీ మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ మీరు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. దాని అర్థం ఏంటంటే మీకు క్లారిటీ లేదని కాదు. డెఫినెట్గా మీరు ఏంటంటే ఏం చేసినా సరే ఆలోచించుకొని చేస్తారు. ఆర్ మీకు ఏదైనా కావాలి అనుకున్న దగ్గర కూడా ఎందుకు కావాలి అనే ఒక క్లారిటీని మెయింటైన్ చేస్తారు. ఇలానే మీ లైఫ్లో ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేసి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే అవి మీరు అనుకున్నట్టుగా జరగలేదో మీరేంటంటే చేంజ్ అయిపోయారండి. మీలో డెస్పిరేషన్ పెరిగిపోయింది. మీ పర్సనాలిటీ అనేది ముందులా లేదు. అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే అప్పటినుంచి కూడా నేను అన్నీ అనుకోని ఆలోచించి చేస్తే వర్కౌట్ అవ్వలేదు. సో నాకేం కావాలో క్లారిటీ ఉండి నేను సిచ్యువేషన్‌ని అంత బెటర్‌గా హ్యాండిల్ చేస్తేనే వర్కౌట్ అవ్వలేదు అంటే, ఇంక నేను అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అలా ఉన్నా సరే ఇంకా ఇంతే అనుకోని ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్ చైల్డిష్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. నిజానికి ఇది మీ రియాలిటీ కాదు. మీరేంటంటే ఇండివిడ్యువల్‌గా కూడా ఇలా అంటే ఆలోచించే టైప్ కూడా కాదు కానీ, పరిస్థితులేంటంటే మనిషిని మార్చేస్తాయండి. ఎంత మంచి వాళ్ళైనా సరే కొన్ని పరిస్థితులనేవి బాగాలేనప్పుడు ఆటోమేటిక్‌గా ఈ విధంగా మారిపోతూ ఉంటారు. సో మీకు కూడా జరిగిందైతే అదేలాగా నాకనిపిస్తుంది. సో మీరు కూడా ఏంటంటే చేంజ్ అయిపోయారు. చేంజ్ అయిపోవడం, ఎమోషనల్ అయిపోవడం, ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోవడం, ఈజీగా ఇరిటేట్ అయిపోవడం, డెస్పరేషన్ పెరిగిపోవడం, ఇన్‌సెక్యూరిటీస్ పెరిగిపోవడం, ఈ రకంగా చేంజ్ అయిపోయారండి. బట్ మీరేంటంటే ఇలా మాత్రం ఉండకూడదు. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చెయ్యండి. మిమ్మల్ని ఎవరు ఆపరు. మీరేంటంటే దీనికోసం అని చెప్పి డెస్పరేట్ కూడా అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఆ చేస్తున్న పనులనేవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తున్నాయా లేదా? నిజంగానే మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయా? అనేది మాత్రం మీరు చెక్ చేసుకోవాలండి. అది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మీరసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే మీ యాక్టివిటీస్‌ని కానీ ఆర్ మీ మైండ్ సెట్‌ని కానీ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఫ్యూచర్‌లో మీరు ఇంకా ఇంకా చాలా ఎఫెక్ట్ అవుతారు. చాలా డ్యామేజ్ కూడా చేస్తారు. డ్యామేజ్ అవుతారు కూడా. ఇది ప్రాబ్లమ్ అండి. అంటే మీరు ఇప్పుడు కానీ స్లో డౌన్ అయ్యి మీరు చేస్తున్న పనులను కానీ, మీరు ఆలోచిస్తున్న విధానాన్ని కానీ మీరు చాలా చెక్ చేసుకోవాలి. మీరేంటంటే ఏది స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ మీరేంటంటే డెసిషన్స్ తీసుకోకుండా సైలెంట్‌గా కూడా ఉండాల్సిన అవసరం లేదండి. కానీ ఆ డెసిషన్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఏ బేసిస్‌లో తీసుకుంటున్నారు? ఏ పర్సన్‌గా తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పాస్ట్‌లో మీరు ఒకలా ఉన్నారు. ప్రెజెంట్‌లో ఇంకొకలా ఉన్నారు. సో పాస్ట్‌లో ఒకలాగుండి తీసుకున్న డెసిషన్స్ వర్కౌట్ అవ్వలేదు. అది ఓకే. ప్రెజెంట్‌లో ఉండి తీసుకుంటున్నారు కదా! ప్రెజెంట్‌లో ఉన్న పర్సన్‌లా డెసిషన్స్ తీసుకుంటే మాత్రం వర్కౌట్ అవుతున్నాయా? లేకపోతే కొత్తగా ప్రాబ్లమ్స్ ఇన్వైట్ చేసుకుంటున్నారా? ఇవి కూడా ఆలోచించాలండి. ఎందుకంటే నాకు తెలిసి చాలా మంది అంటే పాస్ట్ నుంచి ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అవుతారు. సిట్యుయేషన్సే వాళ్ళని ఆ విధంగా మారుస్తాయి. నేను కూడా కాదు అనట్లేదు. కాకపోతే మీరు మరికొంచెం ఎమోషనల్ అయిపోయి, మరికొంచెం ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యి, ఏదో చేసేయాలి అనుకోని చేసేస్తే, అలా రష్ అయిపోతే ఏం జరుగుతుంది? మేబీ టెంపరరీగా అది వర్కౌట్ అవుతున్నట్టుగా మీకు అనిపించొచ్చండి. బట్ లాంగ్ రన్‌లో మాత్రం ఖచ్చితంగా దాని వల్ల సఫర్ అవుతారు. మీ కార్డ్స్‌లోనే ఏంటంటే కొంత నెగటివిటీ ఉంది. ఆ నెగటివిటీ కూడా ఏంటంటే మిమ్మల్నే ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మీ చుట్టూ ఉన్న పరిస్థితులు బ్యాడ్, లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు బ్యాడ్ అని ఎక్కడా కూడా చెప్పట్లేదు. మీరే డిఫరెంట్‌గా ఉన్నారు. సో, ఈ డిఫరెన్స్ వల్ల మీరు డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొత్త ప్రాబ్లమ్స్‌ని మీకు తెలియకుండానే ఇన్వైట్ చేసుకుంటున్నారు. ఆర్ మీరేంటంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. సిట్యుయేషన్స్‌ని బ్యాడ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. సో, మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అంటే మీరు వేసే ప్రతి స్టెప్ కూడా ఇంపార్టెంటేనండి. మీ లైఫ్ అనేది గుడ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు చేసే పనులనేవి చూసుకోవాలి. మిమ్మల్ని కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది మీరిప్పుడు చేయాల్సింది. మీరు స్లో డౌన్ అవుతారా? లేకపోతే ఫాస్ట్‌గా చేసేస్తారా అనేది అది మీ ఇష్టం. ఇక్కడ యూనివర్స్ ఎక్కడా కూడా మిమ్మల్ని ఆపాలి అనుకోవట్లేదు. మీరు చేయాలనుకుంటుందే చేయమని చెప్తుంది. కానీ మీరు పాస్ట్ పర్సన్ లాగా ఆలోచించి, పాస్ట్‌లో ఎలా అయితే కొన్ని కాలిక్యులేట్ చేసుకొని చేసేవాళ్ళో,
అలా చేయడం బెటర్ అన్నట్టుగా ఇక్కడ గైడెన్స్ అండి. ఎందుకంటే పాస్ట్ కి ప్రెసెంట్ కి చాలా చేంజ్ అయ్యారు. బట్ ప్రెసెంట్ సెల్ఫ్ అయితే మీకు ఏ విధంగా కూడా బెనిఫిట్ చేయదంట. ఓన్లీ మీ పాస్ట్ సెల్ఫ్ లాగా మీరు ఆలోచించి చేస్తేనే కొంచెం లేట్ అయినా సరే థింగ్స్ బెటర్ గా వర్కౌట్ అవుతాయి. సో ఆ పర్సన్ లాగా ఉండడానికి ట్రై చేస్తూ చేయండి అన్నట్టుగా గైడెన్స్ అండి. ఇంకా మీరు ఏం చేయకూడదు అనే దానికోసం మనం మాట్లాడుకుంటున్నట్టయితే మీరు ఆల్రెడీ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. మీ లైఫ్ లో స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు ఏంటంటే ప్రెసెంట్ లో మూవ్ అవుతూ ఉండొచ్చు కానీ ఇంకా మీ థాట్స్ మాత్రం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయే. సో దానివల్ల ఏంటంటే ప్రతిదీ కూడా మీరు బర్డెన్ లా ఫీల్ అవుతున్నారు. ప్రతిదీ కూడా మీరు ఏంటంటే చేయలేరేమో అని మీకు మీరే డిసైడ్ అయిపోతున్నారు. యాక్చువల్ గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి, మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే చేయగలరండి. మీ వల్ల అవ్వదు అని కాదు. కానీ అన్నీ ఒకేసారి చేసేయాలి అనుకోవడం పొరపాటు. ప్రతిదీ ఒకేసారి చేయడం అనేది కష్టం. మీరిప్పుడు చేస్తుంది కూడా అదే. మీ లైఫ్‌లో మీరేం చేస్తున్నారంటే, ఒకటి వర్కౌట్ అవ్వలేదనుకోండి, అక్కడ సైలెంట్ అవ్వట్లేదు. మళ్ళీ ట్రై చేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొక ప్లాన్ వేసుకుంటున్నారు. అది ట్రై చేస్తున్నారు. అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి. ఎందుకంత ఫాస్ట్‌గా? అంటే అలా వెంటనే చేయడం వల్ల ఏమొస్తుంది? రిజల్ట్ అనేది పాజిటివ్‌గా వస్తుందా? రావట్లేదు. అలాంటప్పుడు ఎందుకు అంత స్పీడ్‌గా చేయాల్సిన అవసరం ఏముంది? అని మీరేంటంటే ఆలోచించాలండి. అట్ ద సేమ్ టైమ్ అన్నీ ఒకేసారి డీల్ చేసేయాలని కూడా అనుకోకూడదు. ఎందుకంటే అన్నీ ఒకేసారి చేసేయాలని చూస్తే థింగ్స్‌ని మెస్అప్ చేసేస్తారు. కొంతమందికి ఏంటంటే రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ ఉంటది. కెరియర్‌లో ప్రాబ్లమ్ ఉంటుంది. ఆర్ హెల్త్ ప్రాబ్లమ్ ఉంటుంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు కదా! సో అది ఓకే. మరి అన్నీ ఒకేసారి ఎందుకు సాల్వ్ చేసేయాలి అనుకుని రష్ అయిపోతున్నారు? ఎందుకంటే అన్నీ ఒకేసారి జనరల్‌గా సాల్వ్ అవ్వవండి. ఒక్కొక్కటి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఒకటయిన తర్వాతే ఇంకొకటవుతుంది. సో అలాంటప్పుడు ఏది ఇంపార్టెంట్? దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? అని చూసుకొని మీరేంటంటే ప్రయారిటీ ఇచ్చుకుంటూ చేయాలి. బట్ అన్నీ ఒకేసారి చేసేస్తాం. సో పర్వాలేదులే మనం ఆల్రెడీ చాలా ఫేస్ చేసాం. మనకిదేమైనా కొత్త లైఫ్‌లోని అన్నీ చూసేసిన తర్వాత ఇంకేముందిలే అనుకోని మీరు చేయాలని చూస్తే కొత్త ప్రాబ్లమ్స్‌ని మీరే తీసుకొచ్చినట్టు అవుతుంది మీ లైఫ్‌లోకి. సో అలా జరగకూడదండి. సెకండ్ థింగ్ ఏంటంటే వ్యక్తులతో కూడా కలిసే ప్రయత్నం చేయాలండి. వ్యక్తులు చెప్తుంది వినాలి. వ్యక్తులతో మాట్లాడడం కూడా ఇంపార్టెంట్. మీ సిట్యుయేషన్స్ మీరేంటంటే వాళ్ళతో డిస్కస్ చేయడం వల్ల వాళ్ళిచ్చే ఐడియాస్ కూడా మీకు ఎంతో కొంత యూజ్ అవ్వచ్చు. దాని అర్థం ఏంటంటే మీరు కంప్లీట్‌గా వాళ్ళ వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోండి, అన్నీ చెప్పేసుకోండి అని నేను చెప్పను. బట్ అట్‌లీస్ట్ మీకంటూ వెల్ విషర్స్ కానీ, పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వ్యక్తులు కానీ, కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేసే వాళ్ళు కానీ ఉంటారు కదా! అలాంటి వ్యక్తులతో మాట్లాడండి. అలాంటి వ్యక్తులకి కొంత చెప్పుకోండి. వాళ్ళు అట్‌లీస్ట్ మీకు కంప్లీట్‌గా హెల్ప్ చేయలేకపోయినా, ఎంతో కొంత సపోర్ట్ చేసినప్పుడు మీకది కొంత ధైర్యాన్నిస్తుందండి. ఆ ధైర్యంతో కూడా మీరు చేసే కొన్ని పనులు మీకు బాగా కలిసొస్తాయంట. సో, అందుకే మీరేంటంటే, వ్యక్తుల్ని దూరం పెట్టడం మానేయండి ఫస్టు. వ్యక్తుల్ని ఎందుకో కట్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళే వచ్చి కలవాలని ట్రై చేస్తున్నా, వాళ్ళే మాట్లాడాలనుకుంటున్నా మీరేంటంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు కరెక్టా? రాంగా? అనేది కూడా మీరేంటంటే కన్సిడర్ చేయట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను చెప్తున్నాను కదండీ! మిమ్మల్ని మీరు అంతలా పుష్ చేసుకోవడం మానేయండి. అన్నీ ఒకేసారి డీల్ చేసేయాలి. ఒకేసారి డీల్ చేస్తే లైఫ్‌లో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. లైఫ్ ఈజీ అయిపోతుంది అని ఆలోచించడం మానేయండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోండి. మీ సిట్యుయేషన్స్‌ని మీరు స్టడీ చేసి ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే దాంతోనే డీల్ చేయండి. ఈ విషయంలోనేంటంటే ఎవరైనా మీకు అగెయిన్స్ట్‌గా మాట్లాడినా ఆర్ ప్రయారిటీస్ విషయంలో మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నా మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉన్నప్పుడు ఎవరికీ కూడా మీరు అలాంటి వ్యక్తులకు పర్టిక్యులర్‌గా ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇవి మీరేంటంటే కొంచెం చూసుకోవాల్సినవి. ఎందుకంటే మీరెందుకో కానీ అనవసరమైన వ్యక్తుల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరైతే కేర్ చేస్తున్నారో ట్రూగా ఎవరికైతే మీ గురించి ఆ కన్సర్న్ ఉందో వాళ్ళని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారండి. ప్లస్ మీరేంటంటే కొన్ని సార్లు రాంగ్ పర్సన్స్‌ని ఫస్ట్ పెడుతున్నారు. వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం వల్ల సిట్యుయేషన్స్‌ని మెస్అప్ చేస్తున్నారు. ఇవన్నీ ఆగిపోవాలి ఇంకా. అండ్ మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషనే కాదు చాలా సిట్యుయేషన్స్‌లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, అన్నీ ఒకేసారి డీల్ చేసేయాలి అని చెప్పి అన్నీ కూడా ఒకేసారి హ్యాండిల్ చేసేస్తున్నారు. అది కూడా రాంగేనండి. అలా కూడా చేయకూడదు. ఎందుకంటే అలా చేయడం వల్ల మీరు రోజు రోజుకి ఇంకా మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వడం, మీ ఎనర్జీని డ్రైన్ చేసుకోవడంలా జరుగుతుంది. సో, దీనివల్ల కూడా వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత విసిగిపోతారండి. విసిగిపోయి అన్నీ కూడా ఒకేసారి విడిచిపెట్టేస్తారు. ఇంక ఏది చెయ్యాలని చూడరు. లైఫ్ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అదే ఒక్కొక్కటి చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్ ఉండదు. చాలా మంది అసలు విసిగిపోయి అన్నీ ఇంకా విడిచిపెట్టేసి లైఫ్‌లో హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వడానికి రీజన్ ఏదైనా ఉందంటే, వాళ్ళు అన్నీ ఒకేసారి డీల్ చేసేద్దాం అని చూడడం వల్లే అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇటు అటు 2 సైడ్‌లు బ్యాలెన్స్ చేయడం అనేది కష్టమండి. ఏదో ఒక వైపే స్టాండ్ తీసుకొని
అది ముందు సెటిల్ చేసిన తర్వాతే ఇంకొకటి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు కూడా అదే చెయ్యాలి. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. మీరు ఏంటంటేనండి మీ లైఫ్ లో పాస్ట్ లో మంచిగానే ఉన్నారండి. పాస్ట్ లో థింగ్స్ అన్ని కొంత మీకు మంచిగానే జరిగాయి. అయితే స్లోగా ఏంటంటే చేంజెస్ రావడం స్టార్ట్ అయింది. దానివల్ల మీరేంటంటే ఎఫెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యారో అలా అని చెప్పి మీరు గివ్ అప్ ఏం చేయలేదు. మీరు ట్రై చేస్తూనే ఉన్నారు కానీ అయినా సరే మీకేంటంటే ఆ ఫ్రీడమ్ రావట్లేదండి. మీరేంటంటే కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వట్లేదు. మీరు చేసే పనులేంటంటే మీకు ఫ్రీడమ్ తీసుకొస్తాయి. మీ లైఫ్ ఫైనల్‌గా చేంజ్ అవుతుంది అనేలాగా మీకు అనిపిస్తున్నా, అనుకోని విధంగా సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నాయి. మీ హార్ట్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ కూడా డిస్టర్బ్ అవుతున్నారు. ఇదేంటంటే కంటిన్యూయస్‌గా మీ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరు ఏదైతే చేయగలరో, ఎక్కడి వరకైతే ముందుకు వెళ్ళగలరో అక్కడి వరకే వెళ్ళండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని, ఆరు వ్యక్తుల్ని ప్లీజ్ చేయాలని ట్రై చేయడం కానీ, సిట్యుయేషన్స్‌లో మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవడం కానీ, అలాంటివి చేయడం వల్ల మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరండి. దానివల్ల మీరు ఎక్కువ నష్టపోవడానికే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, అలా మాత్రం ఉండొద్దు. మీరు పాస్ట్‌లో ఏ పర్సన్‌లో అయితే ఉన్నారో అలా ఉంటేనే మీ లైఫ్ ఏంటంటే బావుంటుంది. లేదు మీరు ఇప్పుడున్నట్టుగా ఉండాలి అనుకుంటే మాత్రం వచ్చే రోజుల్లో కూడా ఇంకా ఇంతేనండి. లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే పెద్దగా రాకపోవచ్చు. సో, మీ ఎండ్ నుంచి మీరేంటంటే ట్రై చేయండి పాస్ట్‌లో ఉన్నట్టు ఉండడానికి. డెఫినిట్‌గా మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా గ్రాడ్యుయల్‌గా బెటర్ అవుతుంది. ఒకేసారి కూడా బెటర్ అయిపోదండి. ఎందుకంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో థింగ్స్ అన్నీ కూడా కొంత మెసప్ చేసేసుకున్నారు. సో, మోస్ట్‌లీ ఇలానే ఇంకొంత కాలం కంటిన్యూ అయితే డ్యామేజ్ కూడా చాలా పెద్దగానే జరగొచ్చు. సో, ఇక్కడితోనైనా మీరు ఆగిపోతే బావుంటుందండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.